నమస్తే సార్. నమస్తే. సార్ ఎక్కడ చూసినా మిల్లెట్స్ అనే ఒక వర్డ్ వినిపిస్తూ ఉంది. సో మిల్లెట్స్ యొక్క యూసేజెస్ ఏంటి? దాన్ని మన బాడీని ఎలా చేంజ్ చేస్తుంది? దేనికి వాడుతూ ఉంటాం? యా యాక్చువల్లీ మిల్లెట్ ఇట్స్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్ అని మనం చెప్పవచ్చు. ఓకే, సూపర్ ఫుడ్ ఎందుకు చెప్పాలని మనకు క్వశ్చన్ రావచ్చు. ఎందుకు చెప్పాలంటే నార్మలీ యూ ఈట్ ఎనీథింగ్, ప్రతి ఒక్క ఫుడ్లో మనకు క్యాలరీస్ ఉంటాయి. ఓకే, బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మిల్లెట్ దర్ ఇస్ నో క్యాలరీస్. సో క్యాలరీస్ లేదు, గ్లూకోజ్ లేదు, కాబట్టి దట్ ఈస్ సూపర్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, హై ఫైబర్. ఫైబర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దానిలో దట్ ఈస్ ద హైయెస్ట్ రేంజ్ ఆఫ్ ఫైబర్. ఓకే, అండ్ ఆ ఫైబర్ మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్కి, అన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి మనకు హెల్ప్ చేస్తాయి కాబట్టి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని మనం చెప్పొచ్చు. అండ్ దానిలో 2 రకాల ఫైబర్ ఉంటాయి, సల్యుబుల్ ఫైబర్, ఇన్సల్యుబుల్ ఫైబర్, 2 ఉన్నాయి దానిలో. కాబట్టి దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్, యాక్చువల్లీ నా పేషెంట్స్ మోర్ దెన్ 5,000 పేషెంట్స్ ఆర్ దేర్. They are following only the diet pattern. They are following only this fiber diet and this millet diets. More than 5,000 people. Okay. They are living with the only this millet diets anamata. So and they already quit the medicines. Complete ga diabetes medicine పూర్తిగా మానేశారు and they are leading a happy life. And వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎప్పటి నుంచి మేము మిల్లెట్ తినడం మేము స్టార్ట్ చేసాము అప్పటి నుంచి మాకు అన్ని విధాలుగా బాగుంది అన్నమాట. బికాజ్ ఎవ్రీ నౌ అండ్ దెన్ దే యూస్ టు సఫర్ లైక్ ఎనీథింగ్. లైక్ ఒకరు డయాబెటీస్ అయిపోయారు అనుకో, వాళ్ళకు సపోజ్ ఇటు పడుకుంటే ప్రాబ్లం, ఎక్కడ నొప్పి, ఎక్కడ తిమ్మిర వచ్చేస్తుంది, కాలు నొప్పి వచ్చేస్తుంది, మసల్స్ పెయిన్ వచ్చేస్తుంది. దాని తప్పటి ఎప్పుడు చూస్తే ఫ్యాటిగ్నెస్ ఉంటుంది, అంటే ఎప్పుడు చూస్తే టైర్డ్నెస్ ఉంటుంది. అండ్ హంగ్రీ, లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ కవర్ బై ద మిల్లెట్స్. ఎప్పుడు చూస్తే సపోజ్ మీరు ఇప్పుడే తినేశారు, ఒక 10 minutes 15 minutes తర్వాత మీకు మళ్ళీ ఆకలి వేసిందంటే మీరు ఏమైపోవాలి చెప్పండి. అండ్ డ్యూ టు దట్ హంగ్రీనెస్ దే ఫీల్ టయర్డ్, దే ఆల్వేస్ ఫీల్ టయర్డ్, దే ఫీల్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. లైక్ మాకు ఎనర్జీ తగ్గిపోతుంది, ఏదో ఒకటి ఇవ్వండి నాకు కావాలి అని చెప్తారు. థైరాయిడ్ పేషెంట్స్ కానీ, ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ కానీ, వాళ్ళ ఇద్దరికి ఈ టైప్ ఉంటుంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే వాళ్ళకు ఇంకా ప్రాబ్లం వాళ్ళకు. సో ఈ 3 రకాల మేజర్ ప్రాబ్లమ్స్కి మనం కవర్ చేయాలంటే దే మస్ట్ ఈట్ మిల్లెట్. మిల్లెట్కు వస్తేనే అప్పుడు మాత్రం వాళ్ళకు తెలుస్తుంది. ఆస్క్ దెమ్ టు టేక్ మిల్లెట్ అట్లీస్ట్ ఫర్ 1 month. ఒక్క నెల వాడి చూడండి. మీరు ఎన్ని సంవత్సరం నుంచి నార్మల్ డైట్ మీరు తీసుకుంటున్నారు, ఎన్ని సంవత్సరం నుంచి మీరు డయాబెటీస్ మెడిసిన్, థైరాయిడ్ మెడిసిన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు. ఓకే, దిర్ ఇస్ నో రిజల్ట్ అండ్ స్టిల్ యు ఆర్ సఫరింగ్ విత్ ద సేమ్ ప్రాబ్లమ్స్. మీరు జస్ట్ ఒక్క నెల నేను చెప్పిన ప్రకారంగా మీరు వాడండి. ఈట్ 2 times మిల్లెట్ డైట్. ఒక్క పూట మీరు నార్మల్ డైట్ తీసుకోండి. పొద్దున పూట సపోజ్ మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ ఖిచడి అది చేయండి. అండ్ పొద్దున మధ్యాహ్నం పూట యూ కెన్ టేక్ నార్మల్ డైట్ వాట్ ఎవర్ యూ ఆర్ టేకింగ్. అండ్ సాయంత్రం పూట అగైన్ మళ్ళీ మిల్లెట్ అంబాలి కానీ, మిల్లెట్ జావా కానీ, లేకపోతే మిల్లెట్ ఉప్మా, ఎనీథింగ్, మిల్లెట్ దోశ, ఎనీథింగ్ యూ కెన్ టేక్. బట్ దానిలో రైస్ ఉండకూడదు, అది చూసుకోవాల్సిన విషయం. మీరు కొంతమంది రైస్ యాడ్ చేసేస్తారు. మేము మిల్లెట్ చేసాం, దానిలో రైస్ యాడ్ చేసామంటే అప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ ఇంటేక్ అక్కడ మన బాడీలో పెరిగిపోతుంది. అండ్ దట్ గ్లూకోజ్ యాక్చువల్లీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద 90% డిజీజెస్ ఇన్ అవర్ బాడీ. ఓకే, సో డైలీ మనం ఎట్టో ఒక విధానంగా ఏదో ఒక రకంగా మనం డైలీ బేసిస్లో గ్లూకోజ్ ఇంటేక్ మనం తీసుకుంటే ఉన్నాం. కాబట్టి మనం అక్కడ ఏం చేయాలంటే లైక్ వీ హ్యావ్ టు స్టాప్ ఫర్ 2 times అట్లీస్ట్. 1 time మీరు తీసుకోండి, నార్మల్ డైట్ తీసుకోండి, 2 times మిల్లెట్. ఓకే, సో దానిలో మనకు ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు మసల్స్ పెయిన్ రాదు. అండ్ ఇన్ కేస్ ఒకరికి జాయింట్ పెయిన్స్ ఉన్నా సరే జాయింట్ పెయిన్ తగ్గడం కూడా స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళ బాడీలో సపోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా ఆ టైప్ మల్టిపుల్ ఆర్గాన్ ఒకరికి డ్యామేజ్ అయినా సరే కూడా దిస్ మిల్లెట్ అంబాలి విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్కు కొంతమందికి ఈ స్కిన్ మొత్తం మారిపోతుంది, కొంతమందికి నోరు పుట్ట వచ్చేస్తుంది, వాళ్ళకి తిండి తినలేక చాలా ఇబ్బంది పడతారు అనమాట. జస్ట్ ఆస్క్ దెమ్ టు టేక్ మిల్లెట్ అంబాలి ఫర్ 2 times a day. జస్ట్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తీసుకోమని చెప్పండి.
you see the skin changes will be there within 15 days of time. Only 15 రోజులు ఒకరికి క్యాన్సర్ పేషెంట్స్కు స్కిన్లు మార్పు వచ్చేస్తాయి. 15 రోజులు టైంలు వాళ్ళకు ఇన్కేస్ జుట్టు బాగా ఊడిపోతుంది అంటే క్యాన్సర్ పేషెంట్కు నార్మల్గా జుట్టు ఊడిపోతుంది. ఎలాంటి వాళ్ళకు జుట్టు అగైన్ రీజనరేట్ అవడం స్టార్ట్ అయిపోతుంది విత్ ఇన్ 15 days. ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ నార్మల్లీ ఒకరు తీసుకుంటే నార్మల్లీ హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకు బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ ఇన్కేస్ లేదనుకో ఒకరు స్కిన్ రిలేటెడ్ ఉంటే కూడా వాళ్ళకు రికవర్ అవుతుంది మిల్లెట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచండి, ఎనీ షడప్ స్కిన్ డిజీజ్ లేకపోతే క్యాన్సర్స్ లేకపోతే ఎనీ షడప్ ఆటోఇమ్యూన్ డిజీజ్ ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సపోజ్ ఇఫ్ యూ స్టార్ట్ టేకింగ్ మిల్లెట్స్ ఫర్ 2 times మిల్లెట్ అంటే ఏం తీసుకోవచ్చు సార్? మిల్లెట్లో స్పెషల్లీ ఐ విల్ సజెస్ట్ అండుకొరాలు, కొరాలు అండ్ సాములు. ఈ 3 వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 3 అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకు తగ్గుతాయి. అంటే మూడింటిని కలిపి తీసుకోవచ్చు అంటారు? కలిపి తీసుకోకూడదు, విడివిడిగా తీసుకోవాలి. సపోజ్ 1 week కొరాలు, ఇంకో నెక్స్ట్ వీక్ అండుకొరాలు, నెక్స్ట్ వీక్ సాములు ఎలా తీసుకోవచ్చు. అండ్ ఒకటి యూ షుడ్ రిమెంబర్ దాట్ వెన్ ఎవర్ యూ ఆర్ టేకింగ్ మిల్లెట్ మీరు నానపెట్టేసి వాడాలి. ఓకేనా? మార్నింగ్ నానపెట్టాలి, సాయంత్రం వరకు నానిపోతాయి. సో సాయంత్రంకు మీరు తయారు చేయొచ్చు, మళ్ళీ సాయంత్రం నానపెట్టేసి మార్నింగ్ తయారు చేయొచ్చు, ఎలా చేయొచ్చు. అండ్ సఫిషియంట్ వాటర్ ఇంటేక్ ఉండాలి దాంతోపాటు. అండ్ యూ విల్ గెట్ ద డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ఆల్ సార్ట్ ఆఫ్ డిజీజెస్. మేబీ థైరాయిడ్, మేబీ డయాబెటీస్, మేబీ ఒబేసిటీ. ఇది అన్నీ మనకు మెటాబాలిజం స్పాయిల్ అయితేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఈవెన్ హెయిర్ ఫాల్ కూడా, హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా మిల్లెట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని మనం చెప్పొచ్చు. ఎస్. సో ఏంటంటే మనకు మిల్లెట్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ బికాజ్ యువర్ స్కిన్ అండ్ యువర్ హెయిర్స్ ఈ బోత్ ఆర్ రిలేటెడ్ టు యువర్ గట్. ఓకే, ఈ మిల్లెట్ ద్వారా గట్ సిస్టమ్ మనకు డెవలప్ అవుతుంది. Okay, because high fiber is there. Whenever our good bacteria is getting high fiber in our system, then automatically వాళ్ళది వాల్యూమ్ పెరిగిపోతుంది. సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే మీకు స్కిన్ డెవలప్మెంట్ రావడం మొదలుపెడతాయి, ఈవెన్ హెయిర్ కూడా స్ట్రెంథెన్ అవడం మొదలుపెడతాయి. ఓకే, సో మచ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ మిల్లెట్కు. అంటే దీని మీద యాక్చువల్లీ కొంతమంది డాక్టర్స్, బిగ్ డాక్టర్స్, దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ దిస్. ఆ తర్వాత వాళ్ళు తీశారు. ఓకేనా? అండ్ మనకు మిల్లెట్ ఫౌండర్, వన్ ఆఫ్ ద డాక్టర్ ఆల్సో ఈస్ దేర్. ఓకే, అండ్ హీ హాజ్ డన్ ఆల్ దిస్ బిగ్ రీసెర్చ్ ఆన్ ద అమెరికా. యాక్చువల్లీ అమెరికాలో వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి వచ్చి అన్నీ స్టార్ట్ చేశారు. సో దీని మీద పెద్ద రీసెర్చ్ జరిగిన తర్వాత ఇది బయటపడింది అనమాట. సో మనం ఎట్లా అనుకోకూడదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, మోస్ట్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబాలన్స్ ఈజ్ బిన్ రెక్టిఫైడ్ బై ద మిల్లెట్స్ ఓన్లీ. And I'll suggest all the obesity patients, thyroid patients and especially insulin resistance patients కు మిల్లెట్ 2 times తినడం వల్ల వాళ్ళకు ఇది అన్నీ రికవర్ అయిపోతాయి. ఓకే, అండ్ దాంతోపాటు ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఏమైనా ఉంటే నేను సజెస్ట్ చేయడం ఏంటంటే, ఓకే మిల్లెట్ మీరు తీసుకోండి, బట్ కొన్ని విషయం మీరు అవాయిడ్ చేయాలి అక్కడ. ఆటోఇమ్యూన్ డిజీజ్ ఇన్ ద సెన్స్ థైరాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజీజ్, డయాబెటీస్ ఆల్సో ఈజ్ ఆటోఇమ్యూన్ డిజీజ్, అండ్ if you think of rheumatoid arthritis also is autoimmune disease. Okay, and kidney failure also is autoimmune disease. ఈ టైపు లేకపోతే సోరియాసిస్ ఇది కూడా ఆటోఇమ్యూన్ డిజీజ్. సో ఈ ఎన్నో ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉన్నప్పుడు ఈ మిల్లెట్ది అంబాలి వాళ్ళకు తయారు చేసి మీరు ఇచ్చారంటే దట్ విల్ రికవర్ వెరీ వెరీ ఫాస్ట్ 2 times. ఓకే, అండ్ ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే, డోంట్ ఈట్ like milk made items and don't eat any sort of paneer made items, and don't eat the refined food and especially the sugar and sweets. ఇది అన్నీ ఇన్ కేస్ మీకు ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఏమైనా ఉంది అంటే ఇది అన్నీ మీరు అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి మీరు మిల్లెట్ తినడం మీరు స్టార్ట్ చేశారంటే దట్ మీన్స్ యు ఆర్ క్యూరింగ్ యువర్ సెల్ఫ్ అరౌండ్ 80 to 90% ఆఫ్ యువర్ హెల్త్. ఎస్. So all the organs will start recovering very very fast if you change the diet. And the next thing, suppose మీకు కొంచెం బాగా అయిపోయింది, మీరు అప్పటి నుంచి అగైన్ మీరు ఏం చేయాలంటే లైక్ యూ షుడ్ స్టార్ట్ వాకింగ్. అట్లీస్ట్ వాకింగ్ చేయడం మొదలు పెట్టండి. కొంతమంది ఇఫ్ యూ ఆర్ వెరీ యంగ్ యూ కెన్ గో ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇది అన్నీ చేయడం మొదలు పెడితే యూ డోంట్ నీడ్ ఎనీ మెడికేషన్ ఇన్ ఫ్యూచర్. ఓకే, సో మిల్లెట్ ఈజ్ సో మచ్ ఆఫ్ యూజ్ఫుల్
అండ్ దట్ ఈస్ వై జనరలీ ఇన్ ద న్యాచురోపతి ఇట్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఈ సూపర్ ఫుడ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద సూపర్ గట్ అండ్ సూపర్ గట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ అవర్ హెల్త్. హెల్త్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్.